వెల్కమ్ టు నాంసరి పన్నీర్ ఫ్రై రైస్. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. అది కానీ ఇక్కడ తీసుకున్నటువంటి పన్నీరు లోకల్లో రెడీ చేసినటువంటి పన్నీర్ కాబట్టి వీటిని మనం ఒక షేప్ లాగా కట్ చేసుకోవడానికి కరెక్ట్ షేప్ అంటూ రాలేదు. అలాగే ఇందులోకి జీలకర్ర అలాగే ధనియాలు రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేసినటువంటి పొడి 1 స్పూన్ తీసుకున్నా. ఇందులోకి కారం మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను కారము. అలాగే కారంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నా. ఇదేనండి, మళ్ళీ నేను రైస్లోకి అయితే వేసుకోవట్లేదు, మొత్తం అంతా ఇక్కడే వేసేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా మనకి పన్నీర్ ముక్కలకి సరిపడేలాగా సాల్ట్ వేసుకుంటున్నా. రైస్కి మరీ సపరేట్ వేసుకుంటాను కాబట్టి పన్నీర్కి కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకుంటాను. అలాగే 1/2 స్పూను మిరియాల పొడి వేసుకుంటాను. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని మొత్తం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి, మిరియాలు, కారము, ఉప్పు అంతా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇలాగా మిక్స్ చేసేసుకొని తిరిగి మనం ఇందులోకి కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మైదా 1 స్పూన్ వేసుకున్నా. మనకు కావాలనుకుంటే మైదా ప్లేస్లో బియ్యం పిండినైనా వేసుకోవచ్చు. అది లేదనుకుంటే కార్న్ఫ్లోరే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోరు అలాగే మైదా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1-2 నిమిషాలు ఇలాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనము చూడండి ఇలాగంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి కొద్దిగా దూరంగా వేసుకున్నామంటే ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి ఈజీగా ఒక్కొక్కటే చేసేసుకోవచ్చు. ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ జరగాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. కానీ ఈ పన్నీర్ ముక్కలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయినా మనకి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలాగ 1-2 నిమిషాలు మనం కదిలించకుండా ఉంచి 2 నిమిషాల తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ముందుగానే మనం టర్న్ చేస్తామంటే వెంటనే అతుక్కుపోతాయి కాబట్టి 1-2 మినిట్స్ తర్వాత ఇలాగ మనం కదిలించుకోవాలి. చూడండి ఇలాగ అన్ని వైపులా మనం బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఫుడ్ కలర్ అయితే ఏం వేయలేదు. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకుంటే హోటల్లో వచ్చినట్టుగా మనకి మంచి కలర్లో రెడ్ కలర్లో వస్తాయి. నేనైతే ఫుడ్ కలర్ అయితే వాడట్లేదు. ఇలాగ మొత్తం అంతా బాగా 1-2 నిమిషాలు అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి, మంచి కలర్లో ఉంటాయి. మనం ఒకవేళ కావాలనుకుంటే ఎలాగైనా తీసేసుకోవచ్చు. స్నాక్స్ టైంలో ఇందులోకి మనము ఉల్లిపాయ 1 తీసుకున్నామంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నామంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదనుకుంటే మనం రైస్లోకైనా వేసుకోవచ్చు. అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. అయితే మనం తీసుకునేటువంటి పన్నీర్ కూడా ఫ్రెష్గా తీసుకోవాలండి. ఎక్కువ రోజులు తీసుకున్నామంటే మనకి టేస్ట్ కూడా అంత బాగుండదు, పులుపు అయిపోతుంది పన్నీరు. కాబట్టి ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చుకుంటే బెస్ట్. నాకైతే ఇది లోకల్లో కాబట్టి నేను ఒక 2 రోజుల ముందు తెచ్చుకున్నాను. 2 డేస్ అయింది. మరీ ఎక్కువ రోజులు ఉంటే పులుపు అయిపోతుంది కాబట్టి నిజాన్ని ఇలాగ మొత్తం అన్నీ మనం ఫ్రై చేసేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసేయాలి. ఇప్పుడు మొత్తం అన్నీ నేను ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలాగ వచ్చినాయి, నాకు కలర్ కూడా మంచి కలర్ వచ్చినాయి. అన్నీ ఇలాగ ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్, ఇంకా మిగిలినటువంటి ఆయిల్లోనే ఇప్పుడు మనము ఇందులోకి కాజు వేసుకుంటున్నాను. కాజు వేసుకొని అలాగే వీటితో పాటుగా మనం ఇంకా ఇందులోకి జీలకర్ర, కాజు మంచి కలర్ రావాలి. మంచి కలర్ రావాలంటే ఒకేసారే కాకుండా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటున్నా. జీలకర్ర వేసుకున్నా. అలాగే వీటితో పాటుగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఈ 3 వేసుకొని మొత్తం మనం కాజు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు మంచి కలర్ వస్తేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ 1-2-3 నిమిషాలు మనం బాగా ఫ్రై చేసినామంటే కాజు మంచి కలర్ వస్తుంది. అలాగే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి. చూడండి ఇలాగా
ఇంకా కాస్త ఫ్రై అయ్యేంత వరకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని ఆయిల్ పట్టేంతల వరకు ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి రైస్ని వేసేసుకోవడమే. ఇందులోకి రైస్ని వేసుకొని మీరు కావాలనుకుంటే హై ఫ్లేమ్లో కలుపుకోవచ్చు ఫ్రై చేయాలంటే, లేదంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొనైనా ఇలాగా చేసేసుకోవచ్చు. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలాగ మొత్తం మనకి ఎంత కావాలో రైస్ అంతా వేసుకొని ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా కారం, ఆల్రెడీ పన్నీర్ ముక్కలకి వేసుకున్నాను కాబట్టి రైస్కి సరిపడేలాగా కారము, అలాగే రైస్కి సరిపడేలాగా మిరియాల పొడి వేసుకున్నా, అలాగే కొత్తిమీర వేసుకుంటాను కొద్దిగా. ఇప్పుడు రైస్కి కరెక్ట్గా సరిపడేలాగా సాల్ట్ వేసేసుకున్నా. అలాగే ఇందులోకి కొద్దిగా సోయా సాస్ వేసుకుంటాను. ఒక్క స్పూన్ వేసుకున్నాను సోయా సాస్ వేసుకొని ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. సోయా సాస్ వేయడం మూలంగా మనకి రైస్ మంచి కలర్ వస్తుంది. చూడండి, ఒకవేళ మనకి సోయా సాస్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. చూడండి, మంచి కలరు సోయా సాస్ వేయడం మూలంగా ఈ కలర్ వచ్చింది మనకు. అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే ఈజీగా వేడిగా. మీరు కావాలనుకుంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. చూడండి, రెడీ అయిపోయింది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి.